వాచ్ ఓవర్ ది ఫ్లాక్ ఆర్ ద షీప్ ఆఫ్ క్రైస్ట్, నా గొర్రెలను కాయుము అని అన్నాడు పాస్టర్ గారిని, మొదటి పాస్టర్ గారిని, పేతుర్ని, యోహాను సువార్త 21లో. అది పాస్టర్ గారి బాధ్యతల్లో చాలా ప్రధానమైన బాధ్యతల్లో ఒకటి. గొర్రెలను అపవాది నుంచి, లోకం నుంచి, పాపం నుంచి, తప్పుడు బోధల నుంచి కాచుకోవాలి పాస్టర్ గారు. అందుకని మీ పాస్టర్ గారు కొన్ని విషయాల్లో చాలా గట్టిగా ఉండడం మీరు చూసి ఉంటారు. కారణం అదే. మీరంటే ఏదో కోపం వచ్చి కాదు, మీరు బాగుండాలని. అయితే అది పాస్టర్ గారి బాధ్యత మాత్రమే కాదు. అకార్డింగ్ టు 2 Peter 3:17 అది తమరి బాధ్యత కూడా. అందుకని మీరు ఇలా ఇలా అంటుంటారు చూసారా, సెల్ ఫోన్ పట్టుకొని, వేలుతో జాగ్రత్త, ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు. మీరు గొట్టంలోకి వెళ్ళారనుకోండి, అనేక మంది కనపడతారు మీకు ఈ బ్యాచ్. ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టివ్ దెన్ అయిపోయారే, దెన్ యు ఆర్ నాట్ ఆన్ గాడ్. మిమ్మల్ని మీరు కాచుకోవట్లేదన్నమాట. ఒకప్పుడు ఇది లేదు. ఒకప్పుడు తప్పుడు బోధ నుంచి ఇంత కాచుకోవాల్సిన పని లేదు. వాళ్ళు మీ సంఘంలోకి వస్తేనే, వాళ్ళు మీ ఇంటికి వచ్చి తలుపు కొడితేనే. ఒకప్పుడు యెహోవా సాక్షులు ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చి కొట్టక్కర్లేదు. ఇప్పుడు మీ గుండెల మీద మోగుతుంది అనమాట తప్పుడు బోధ. మీరు వంటగదిలో కూరగాయలు కోసుకుంటూ బిర్యానీ చేస్తూ వింటుంటారనమాట. తప్పుడు బోధనే. 21st సెంచరీలో 2వ పేతురు పత్రిక 3:17 మరి ఎక్కువగా వర్తిస్తుంది. సో పేతురు ప్రధానంగా ఈరోజు పాస్టర్ గారు ఎంత భారంతో, దుగ్ధతో, ఒక అభద్రతా భావంతో తన సంఘంని కాపాడుకోవాలి ఈ పరిస్థితుల్లో అని ఎలా పెట్టారో అలాంటి భారంతో, అంతకంటే ఎక్కువ భారంతో అపోస్తలుడు ఈ పత్రిక రాస్తున్నాడు.